శత జయంతి ఉత్సవాలు చూస్తుంటే మరి మనకి శ్రీరామనవమి లేకపోతే తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుపుకున్నట్టు ఈయనకి ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఊరు వాడ దేశ విదేశాల్లో అసలు ఒక కళాకారుడికి ఒక రాజకీయ నాయకుడికి ఇలా జరుపుతారంటే ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ, గౌరవం మరి ఇలా చూపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున ఈ ఉత్సవంలో మోహన్ కృష్ణ గారిని సన్మానించే అవకాశం దక్కినందుకు, మరి అలాగే వారి మనవళ్ళు ఇద్దరి చేత ఈరోజు సత్కారం పొందినందుకు నిజంగా ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి అలాగే ఆయన శత జయంతి ఉత్సవాల్లో ఇది నాకు 5వ సారి. మొన్న చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు చేసిన ఉత్సవంలో కూడా సత్కరించడం జరిగింది. ఇది నిజంగా అదృష్టంగా భావిస్తూ ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు అని తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అదే జనం అదే బస్సుల్లో మద్రాసు వచ్చి రామారావు గారి ఇంటికి వెళ్ళి ఆ రాముడిని కృష్ణుడిని చూస్తే చాలని రోజుల్లో ఆయన దర్శకత్వంలో ఆయన నిర్మించినటువంటి చిత్రం తాతమ్మ కళ చిత్రంలో ఆయన కూతురుగా నటించాను. అలాగే బాలకృష్ణ, హరికృష్ణ గారు కూడా ఫస్ట్ టైం నా బ్రదర్స్గా యాక్ట్ చేశారు అందులో. మరి అలాగే రామ్ రహీంలో కూడా చేశాను. ఆ తర్వాత పెద్ద అయిన పిక్చర్లో సంసారం, మరి డ్రైవర్ రాముల్లో ఏమని వర్ణించను అనే పాట నా జీవితంలో చాలా గుర్తుండిపోయింది. అది గొప్ప వరంగా భావిస్తూ ఈ రోజున జరిగిన ఈ ఉత్సవానికి ముఖ్యంగా మన బొప్పన విష్ణు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే మా లోకేశ్వరి అమ్మ ఎప్పుడూ నవ్వుతూ చక్కగా ఎప్పుడు అన్నిటికీ వచ్చి చక్కగా కూర్చుంటారు. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక్కసారి మా పెద్ద అయిన రామారావు గారికి పాదాభివందనం చేసుకుంటూ, ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉంటాయని నమ్ముతూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.